విజయనగర రాజుల పరిపాలనా కాలంలో నిర్మితమైన ప్రముఖ దివ్యక్షేత్రాలలో ఒకటి యాగంటి. ఈ పుణ్యధామంలో ప్రతి నిర్మాణం సహజ సిద్ధంగా కనిపిస్తుంది. శిల్పకళా నైపుణ్యంతో నిర్మితమైన ఇక్కడి కోనేరు, కొండ కోణంలోని ఈ గుహలను చూస్తే దైవానుగ్రహమైన ఆ సహజత్వానికి నిదర్శనమివే అని చెబుతున్నట్లుంటుంది. చూడగానే మనసు ఆహ్లాదంతో పరవశిస్తుంది. ఓవైపు ప్రశాంతమైన ప్రకృతి సౌందర్యం, మరోవైపు ఎత్తైన కొబ్బరి చెట్లు, చుట్టూ కొండలు. ఆహా, వర్ణించడం సాధ్యమా అనిపించక మానదు. పదవ శతాబ్దంలో నిర్మితమైన ఈ దేవాలయ శిఖరం చూశారా? చాళుక్యుల నిర్మాణ శైలి కళ్ళకు అద్దం పడుతుంది. ఈ ఆలయంలో మూలమూర్తులైన ఉమామహేశ్వరులు ఒకే విగ్రహంలో స్వయంభూగా వెలిశారని ప్రతీతి. ఆది దంపతులైన శివపార్వతులు ఈ పుణ్యక్షేత్రంలో ఉమామహేశ్వరులుగా కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉండడం క్షేత్ర ప్రత్యేకత. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇక్కడి మరో విశేషం ఏంటంటే, మీకిప్పుడు కనిపిస్తున్న ఈ రాతి శిలపై ప్రతి నిత్యం దీపం వెలిగిస్తారు. ఈ దీపం ఎంత గాలి వచ్చినా అలా వెలుగుతూనే ఉండడం ఆలయ మహిమగా భక్తులు భావిస్తారు. ఈ శిఖరంపై దీపం వెలిగిస్తే మనోసిద్ధి ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. అగస్త్య మహర్షి తపస్సు చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశంలోని ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి, బసవయ్య కూడా భక్తులకు దర్శనమిస్తారు. భక్తులు ఈ పుణ్యధామాన్ని సందర్శించి ఆది దంపతుల ఆశీస్సులు అందుకోవాలని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మనసారా కోరుకుంటోంది.